ఈరోజు మనం శనగలతో వడలు ఎలా చేసుకుందామో చూద్దాం. మొదటగా 8 అవర్స్ నానబెట్టుకోవాలి శనగలని. సో మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపించిన విధంగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, లవంగం, దాల్చిన చెక్క వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, సో వన్స్ మిక్స్ అయ్యాక చూడండి ఇట్లా కొంచెం డ్రై ఉండాలి, వాటర్ అస్సలు చేయకూడదు. సో నానబెట్టుకున్న ఈ శనగలని వాటర్ తీసేసి ఈ శనగలని ఫస్ట్ పట్టిన మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఇలా తడిగా ఉండాలి. మరి మిగిలిన శనగలను కూడా మిక్స్ చేసి అందులో కలుపుకోవాలి. సో తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగేసుకొని, అలాగే కొంచెం మిర్చి అండ్ కొత్తిమీర ఈ మూడింటిని వేసుకోవాలి. సో మనకు కొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఆ తర్వాత తగినంత సాల్ట్, నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిలో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఈ నానబెట్టిన శనగలతోనే ఈ మిక్స్ బాగా పడుతుంది. సో ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేపుకోవాలి. సో నేనైతే ఇలా చేశాను. సన్నగా చేతిలో ఇట్లా అనుకొని వడలు లెక్క వేసి ఆయిల్లో ఫ్రై చేశాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా మీరు కూడా ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, ఈజీగా జల్దీ అయిపోతుంది. సో దీనిని సపరేట్ చేసేసి వీటిని నా ఫ్రెండ్కి స్నాక్స్ని మా ఫ్రెండ్కి ఇచ్చి ఎలా ఉందో రుచి చూడమని చెప్పాను. చూడండి, తను తిని చాలా బాగుంది అన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.